శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇది గోవర్ధనగిరి రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ దాన్ని ఒకసారి కవర్ చేసేసుకొని ఏమో మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. నేను సాంఖ్యయోగం ఉంది లాస్ట్ చదువుతా సార్, క్లాస్ అయిపోయింది. ఏదమ్మా అదే నేను సాంఖ్యయోగం రాశారా సప్తమయోగం రాశారా? అదే అది రాశారా అనుకోండి, ఇది రాయలేదు అనుకున్నాను. అదే సార్ ఓకే ఓకే, అదే చదవమన్నారు సార్. తప్పకుండా నేను 10 నిమిషాలు ముందు ఆపుతాను, అది చదివేసాను. ఏమ్మా అమ్మ, ఇంద్ర గర్వభంగం, పేజీ నెంబర్ 255. అమ్మా, ఇంద్ర గర్వభంగం అంటే ఇదే గోవర్ధన గిరి మహాత్మ్యం. ఇది మనం చెప్పుకున్నాం కానీ రికార్డ్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది కాబట్టి మీకు ఇంకోసారి చెప్పుకోవడంలో మంచిదే కదా ఏమ్మా. మరి నందాదులు ఏదో కార్యం చేయబూని చాలా ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నాడో చూసి, ఈ ఏర్పాట్లన్నీ దేనిని గురించి చేస్తున్నారు అని శ్రీకృష్ణుడు నందుని ప్రశ్నించాడు. అప్పుడు నందుడు ఇలా చెప్పాడు, కుమారా, ఈ ఏర్పాట్లన్నీ ఇంద్రయాగం చేయడానికి జరుగుతున్నాయి. ఇంద్రుడు వర్షాది దేవత కదా, సకల జీవులకు జలము అత్యవసరము. పంటలకు పచ్చికలకు ఆ జలమే ఆధారం. పచ్చికల వలన పశువులు, పంటల వలన మనుషులు వర్ధిల్లుతారు. పాడి పంటలు సమృద్ధిగా ఉంటే నరులు సూరలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అందుచేత ఇంద్రుని మెప్పించడానికి ఈ ఇంద్రయాగం చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారము అని చెప్పగా, ఈ మనుష్యులంతా ఒక మూఢ విశ్వాసంతో పూర్వాచారాన్ని అనుసరించి చేస్తున్నందున వీరికి యథార్థ స్థితిని తెలియజేయాలని, అహంకారంతో మిడిసిపడుతున్న ఇంద్రుని యొక్క గర్వాన్ని అణచాలని స్వామి సంకల్పించి అక్కడ ఉన్న పెద్దలందరికీ అర్థమయ్యేలాగా ఇలా చెప్పాడు. అయ్యలారా, ఇంద్రుడు వరుణుడు మొదలైన దేవతలందరూ తమ తమ విధులను నిర్వహించడానికి భగవంతుని చే నియమించబడిన కార్యకర్తలు మాత్రమే. వారి శక్తియుక్తులన్నీ వారికి ఆ సర్వేశ్వరుడి నుండి సంక్రమించినవే. స్వతహాగా వారు స్వతంత్రులు కారు. ఇంద్రుడు వర్షాన్ని ఇవ్వలేడు, దానిని ఆపలేడు కూడా అని చాలా స్పష్టంగా చెప్పాడమ్మా శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడే మనం ఏం చేస్తాం, బాగా డబ్బులున్నవాడనో, పదవిలో గొప్పవాడనో, లేదు మొత్తం ఈ యొక్క సామ్రాజ్యానికి అధిపతనో, రకరకాలుగా ఎవరైతే ఈ పని చేయడానికి ఆయనే ఇంక అల్టిమేటు, ఆయన దగ్గరికి వెళ్తే ఈ పని అయిపోతుందనో, ఇలా రకరకాలుగా మనం వాళ్ళని మెప్పించడానికి, ఒప్పించడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి నానా రకాలుగా మనం తమో రజో గుణాలు కూడా ఆశ్రయిస్తాం. మన యొక్క సత్వగుణం నుంచి పక్కకు తప్పేసుకుంటాం. ఎప్పుడైతే సత్వగుణం నుంచి పక్కకు తప్పుకుంటామో భగవంతుడికి దూరం అయిపోయినట్టే లెక్క. ఇక్కడ గుణపాఠం ఇక్కడ చెప్తున్నాడు. ఇంద్రుడు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఉపనిషత్తులో ఒక మంచి ఇది ఉంటుంది, ఒక శ్లోకం గుర్తులేదు. సూర్యుడి ప్రకాశం, చంద్రుడి యొక్క ఇది, గ్రహాల యొక్క సంచారం, ఇవన్నీ భయంతో చేస్తున్నారంట వాళ్ళందరూ కూడా. ఎవరికి భయం? పరమాత్మకి భయపడి వారి పనులు భయంగా ఏమాత్రం పక్క తప్పితే ఆయన శాపానికి గురవుతాము అన్నట్టుగా చేస్తున్నారు. దేవతలందరూ కూడా అట్లాగే చేస్తారు, త్రిమూర్తులు కూడా అట్లాగే చేస్తారు. భయం లేనివాడు ఎవడయ్యా? ఒకడేవాడు మనిషి. వాళ్ళందరూ గ్రహాలన్నీ సరిగ్గా తిరగబట్టే కదా మన వేషాలు మనం వేస్తున్నాం. సూర్యుడు వస్తాడు గ్యారెంటీ ఉండబట్టే కదా పడుకుంటున్నాం రాత్రి శుభ్రంగా, అవునా కదా? అమ్మో రేపు పొద్దు సూర్యుడు వస్తాడు రాడో, బట్టలు ఆరితే ఆరవ అన్నట్టుగా ఉంటే, రోజు గాలి వీస్తుందనే కదా హాయిగా ఉన్నాం. గాలి ఆగిపోతే ఏంటి పరిస్థితి, అవునా కదా? అయినా వీడికి భయం లేదు. వాళ్ళందరూ భయంగా ఉన్నారు కాబట్టి పద్ధతుల క్రమం తప్పకుండా ఉన్నారు. ఋతువులు వస్తున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి, యుగాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. వాళ్ళు అలాగే చక్కగా పడిపోకుండా, ఒకడు గుద్దుకోకుండా, ఇట్లా అవ్వకుండా హ్యాపీగా వాళ్ళ కక్షల్లో వాళ్ళు శుభ్రంగా తిరుగుతున్నారు పరమాత్మ మీద భయంతో. మనుషులలో ఉన్నారు కలియుగంలో, వాడికి భయం లేదు,
భక్తి లేదు. భయము భక్తి రెండూ లేనివాడు మనిషి ఎట్లా అవుతాడు? జంతువు అవుతాడు. సింపుల్గా చెప్పాలంటే బాధ కలిగితే మనం ఏం చేయలేము. అది తప్పదు. ఇది వాస్తవం చెప్పకపోతే సత్సంగం అనిపించుకోదు, ఇది కూడా కుసంగం అనిపిస్తుంది అప్పుడు. అది కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే దేవతలు కానీ, మానవులు కానీ, యక్షులు కానీ, కిన్నెరులు కానీ, కింపురుషులు కానీ, గంధర్వులు కానీ ఎవరైనా సరే స్వతంత్రులు కారు. మరి అలాగేంటి? అలా అయితే గురువుగారు మరి సూర్యుని పూజించొద్దా, చంద్రుడి గారిని పూజించొద్దా, నక్షత్రాలు పూజించొద్దా? అందరినీ పూజించండి, గౌరవించండి, వారిని గౌరవించండి. ఎందుకంటే వాళ్ళు మీకు సేవ చేస్తున్నారు, వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన గౌరవం మీరు ఇవ్వండి. కానీ భక్తి ఎవరికి ఇవ్వాలి? వాళ్ళందరినీ నడిపిస్తున్నటువంటి పరమాత్మ వైపు మీ దృష్టి ఎప్పుడు పెట్టండి. ఎందుకంటే ఈ దేవతల్లో చాలామంది వాళ్ళు కూడా పరమాత్మను మర్చిపోయి వాళ్ళ వేషాల్లో చాలామంది వేశారు. మనకు తెలుసు కదా, చంద్రుడు శాపగ్రస్తుడు అయ్యాడు, వీళ్ళందరూ అయ్యారు కదమ్మా, అవునా కదా? లక్ష్మీదేవి ఎలా వచ్చింది? ఐశ్వర్యం ఎలా వచ్చింది? ఫస్ట్ ఏ సముద్రం? క్షీర సముద్రం, పాల సముద్రం. అంటే దాని అర్థం ఏంటి అసలు? యాక్చువల్గా అంతకుముందు లక్ష్మీదేవి లేదా? ఉంది. ఏమైంది? శాపోశాతు లోనికి వెళ్ళిపోయింది మొత్తం. అప్పుడు ఆవిడ లోనికి వెళ్ళిపోగానే ఏమైంది? భూమి అంతా పంటలు లేవు, ఏమీ లేవు, అసలు గందరగోళంగా ఉంది భూమి లక్ష్మీదేవి లేకపోతే. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? పాల సముద్రాన్ని మదించాల్సి. దాని అర్థం ఏంటి? పాల సముద్రం అంటే మన మనస్సు, మన బుద్ధిని పట్టుకొని మదిస్తే ఫస్ట్ ఏమొస్తుంది? విషం వస్తుంది. ఆ విషం ఏంటి? డౌట్లు వస్తాయి, విపరీతమైన డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు ఎలా అంటే ఎవడతోటి ఇవన్నీ అవన్నీ వేస్ట్, సత్సంగాలు దేవుడు లేడు, పాడలేడు అన్నీ నడుస్తున్నాయి కదా. దేవుడు ఉంటే ఆడందరూ రిచ్ అయిపోయాడు, నేను పూర్ అయిపోట్లా. దేవుడు ఉంటే నేను ముందు రిచ్ అవ్వాలి, నేనే సీఎం అవ్వాలి, నేనే పిఎం అవ్వాలి, నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి, నా భక్తి పెరిగే కొద్దీ నాకు డబ్బులు పెరిగిపోవాలి. ఇలా అనుకుంటాడు వీడు. ఈ మాయ లెక్కేసుకుంటూ ఉంటాడు. ఈ రకంగా సంశయాలు వస్తాయి. ఆ తర్వాత ఎవరు వచ్చారు? లక్ష్మి అక్క వచ్చింది. ఎవరు లక్ష్మి అక్క? జ్యేష్ఠాదేవి వచ్చింది. కానీ ఎవరు తీసుకోవాలి? ఆవిడ నమస్తే తల్లి అన్నారు. ఎందుకు? నెక్స్ట్ జ్యేష్ఠాదేవి వస్తుంది మన మైండ్లోకి. ఏమిటి? సత్సంగం నుంచి వెళ్ళిపోవడం, ఇంకా సత్సంగం నుంచి వెళ్ళిపోవడం, ఇంకంతే. ఈ దరిద్రం అంతా పట్టుకుంటుంది వాడికి. ఆ దరిద్రం ఇన్ని జన్మలుగైనా పోదు. ఇంకా మదించాలి. ఈ రెండు వస్తున్నా సరే ఇంకా మదిస్తే మనసుని సత్సంగం ద్వారా, సత్శాస్త్రాల ద్వారా, భగవంతుడి పూజ ద్వారా, భజన ద్వారా, నామజపం ద్వారా, ఏం చేస్తారో చేయండి, సర్కస్ చేస్తారో కింద పైన ఏం చేస్తారో చేయండి, కానీ ఆ మదింపు అన్నది, మదనాంశం అన్నది జరగాలి. జరిగితే అప్పుడు వస్తుంది లక్ష్మీదేవి ఐశ్వర్యంతో. లక్ష్మీదేవి ఒక్కతే ఎప్పుడు రాదు కదా, పరమాత్మను వరిస్తుంది ఆవిడ. ఎప్పుడైతే మీకు కూడా లక్ష్మీదేవి వచ్చిందో మీ మైండ్లోకి, అది అసలైన ఐశ్వర్యం. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఐశ్వర్య రూపంలో మీకు వచ్చిందో అప్పుడు మీరు పరమాత్మను వరిస్తారు. అప్పుడు మనం పరమాత్మని వరిస్తాం. అప్పటి వరకు కూడా ఎవడు పరమాత్మో తెలియదు, అంతే కదా. ఆవిడ వరిస్తుందని చెప్పేసి అందరూ నిలబడ్డారు. దేవతలు అందరూ నిలబడ్డారు. అందరూ అసంపూర్ణులే అని డిసైడ్ చేసింది. ఇందులో ఎవడు పరిపూర్ణుడు కాదు. ఒక డబ్బులుంటే అది లేదు, అది అన్నీ ఉన్నాడు, ఎవడు ఉంటాడు కదమ్మా. ఎవడు వీడంతా సన్నాసులే, వీడంతా పనికి మాట్లాడలే అని చెప్పేసి, అది తెలివి, బుద్ధి. ఆ బుద్ధిని ఏమంటారు? కుశాగ్ర బుద్ధి. కుశాగ్ర బుద్ధి అంటే గురువుగారు చెప్పగానే అలా పట్టుకొని, ఆలోచిప్పంటే ఏంటి? వర్షం రెడీగా ఉంటుంది. అది స్వాతి నక్షత్రం వచ్చినప్పటికీ కరెక్ట్గా చినుకు పడ్డంగానే అప్పుడు అది ముత్యం కింద మారుతుంది, స్వాతి ముత్యం కింద మారుతుంది. అట్లా రెడీగా ఉండి గురువుగారు ఏం చెప్పాడు? అది చెప్పా కదా, వాయిస్ ఆఫ్ గాడ్. గురువు అంటే ఎవరు? వాయిస్ ఆఫ్ గాడ్. అంటే భగవంతుడు చెప్పినట్టు లెక్క పెట్టి దాన్ని పట్టుకొని ఆచరించడం, అన్ని ఆచరణలో పెట్టేస్తే ఆ ఐశ్వర్యం మీతో ఉంటుంది. అప్పుడు పరమాత్మ ఎవరో, పనికిమాలాడు ఎవరో మనకి తెలిసిపోతుంది. లేకపోతే పనికిమాలాడు మాయలో బాగా షైనింగ్లో ఉంటాడు. గాజు ముక్కలు ఎలాగైతే షైన్ అవుతుంటాయో, ఓ పక్కన డైమండ్ ఉంటుంది, ఓ పక్కన గాజు ముక్కలు తగతగ మెరుస్తుంటాయి. ఈ డైమండ్ కానీ ఇది బాగా మెరుస్తూ ఉంటుంది. ఇదే డైమండ్ అనుకుని దాన్ని తీసుకెళ్ళామనుకో, లాస్ ఎవరికి? మనకే లాస్. అదే డైమండ్ అనుకుని దాన్ని పట్టుకుని ఉంటుంది, జీవితాంతం అలాగే ఉంటాం. లాస్ ఎవరికి? మనకే లాస్. ఇంత ఉందమ్మా మన పురాణాల్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు పదే ఈ రకంగా మీరు ఆలోచిస్తూ వెళతారని చెప్తున్నాను. ఆ ఆలోచన మీకు రాలేకపోతే ఆడియోస్ పదే వినండి. ఒక్కసారి వింటే కాదు.
పదే పదే ఇంటే ఈ ఆలోచన మీకు వస్తుంది, ఇట్లా ఆలోచించాలన్నమాట అన్నటువంటి పద్ధతి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ తీసుకొచ్చారు మన భగవద్గీత బుక్, పుస్తకాలు చాలా ఉన్నాయి. ఈ పుస్తకం అక్కర్లా, బోల్డ్ ఉన్నాయి పుస్తకాలు, భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి కదమ్మా, చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. అది కాదు కావాల్సింది, ఆలోచన పద్ధతి ఏ రకంగా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? దేవతలైనా మనుషులైనా ఒక్కటే. దేవతలకు పూజ చేయండి, భక్తి మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ అదే అన్నాడు కదా, మీరు ఎన్ని పూజలు చేసినా, ఎవరికి చేసినా, ఏం చేసినా అవన్నీ నాకే చెందుతాయి, నా చివరికి నా దగ్గరికే వస్తాయి. కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి లోకాలకు వాళ్ళు వెళ్తారు అంతే. మీరు శివుడు బాగా పూజిస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారు? కైలాసం వెళ్తారు, ఇంకంతే, అంతకుమించి వెళ్ళలేదు. ఇంకో ఆయన ఇంకో దేవతను పూజిస్తారు, గంధర్వ లోకానికి వెళ్తాడు, లేకపోతే యక్ష లోకానికి, ఇట్లా రకరకాలుగా వెళ్తారు తప్ప నన్ను పూర్తిగా చేరుకోరు. అక్కడ అకౌంట్ అవ్వగానే మళ్ళీ కింద పడిపోతారు. అది కాబట్టి డైరెక్ట్గా ముక్తిని కోరుకోండి అని చెప్పాడు అనమాట. మరి వీళ్ళందరూ దేవతలు మనుషులు ఎలా పుడుతున్నారు, వాళ్ళకి ఎందుకు ఆ శక్తులు వచ్చాయి, ఇంద్రుడికి ఎందుకు ఆ శక్తి వచ్చింది, నాకెందుకు రాలేదు? ఇప్పుడు చెప్తున్నాడు పద్యంలో, కర్మమున బుట్టు జంతువు కర్మమునన్ వృద్ధి పొందు, కర్మమున జడున్ కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపా. అంటే మన కర్మలే మనం నిర్ణయిస్తాయి. వచ్చే జన్మలో నేను కూడా ఇంద్రుడు కావచ్చు, మీరు కూడా కావచ్చు, మీరు సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, నెక్స్ట్ యుగాల్లో ఏదన్నా కావచ్చు. చెప్పాడు కదా, కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందు, కర్మమున చెడున్ కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఖములకు కారణము. కాబట్టి మహారాజా, జీవులు తమ తమ పూర్వకర్మల చేతనే పుట్టి, కర్మ చేతనే వృద్ధి చెంది, కర్మ చేతనే లయిస్తారు. అందుచేత కర్మమే జనులకు దేవత, కర్మమే ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. ఇందులో ఇంద్రుని ప్రమేయం ఏమీ లేదు. అందుచేత ఇంద్రుడికి భయపడి అతనికి మొప్పించడానికి ఏ యాగము చేయనవసరం లేదు. జీవుడు తన కర్మానుగుణమైన దేహాలను పొందుతూ విడుస్తూ ఉంటాడు, తన స్వభావానికి గుణమైన కర్మనే ఆచరిస్తాడు. ఇప్పుడు మన సత్సంగం గత సంవత్సరం నుంచి ఇక్కడ జరుగుతోంది. ఎంతమంది వస్తున్నారు? ఎవరు వస్తున్నారో వాళ్ళే వస్తున్నారు. ఎవరికి అనుగ్రహం ఉంటే, ఎవరి కర్మ పరిపక్వమైందో వాళ్ళు మళ్ళీ మధ్యలో జాయిన్ అవుతున్నారు, కొత్తగా వచ్చారు, సంతోషం. వాళ్ళ కర్మ పరిపక్వమైంది, దారి తెలిసింది, కనీసం సత్సంగం అనేది ఇక్కడ ఉంటుంది, మజిలీ ఉంది, మనకి ఇక్కడ వస్తే కొంత విషయాలు తెలుస్తాయి అనే విషయం కొంతమంది వస్తున్నారు. చాలామంది రావటంలా. ఎందుకని? వాళ్ళ స్వభావానికి అనుగుణ కర్మనే ఆచరిస్తారు కాబట్టి. అతనికి కర్మమే దైవతం కనుక కర్మనే ఆరాధించాలి. బ్రాహ్మణుడికి ఏం కర్మ? వైదిక కర్మలు. అట్లాగే క్షత్రియుడికి రక్షణ, వైశ్యుడికి కృషి, వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యాలు ఆయన స్వభావం. శూద్రుడికి సేవ. ఇవి వాటి యొక్క స్వాభావిక కర్మలు. ఇది మళ్ళీ జన్మతః వచ్చిన కులం కాదండి. కులం వేరు, వర్ణం వేరు. ఇక్కడ చెప్తోంది వర్ణం. వర్ణం అంటే మీ స్వభావం. ఏమన్నాడు ఇక్కడ? స్వభావం అంటే మనం పోల్చుకోవాలి, మనం పోల్చుకోవాలి. ఇప్పుడు నన్ను చూడగానే ఏమంటారంటే, ఈయనేంటండి బాబు అన్ని మామూలుగానే ఉన్నాడు మనిషి, ఈయన గురువుగారు ఏంటి, ఈయన సత్సంగం అనుకుంటారు. మనిషిని చూసి చెప్పకూడదు. స్వభావం ఏమిటి? ఆ స్వభావం ఏంటి? ఏదన్నా బాగా చదువుకోవడం, అధ్యయనం చేయడం, స్వాధ్యాయం చేయగలుగుతాను, 10 మందికి చెప్పగలుగుతాను. ఇది బ్రాహ్మణ లక్షణం. భగవంతుడిని కూడా గ్రహించగలిగాను నేను. భగవంతుడిని ఎట్లాగా ఫీల్ అవ్వాలి, ఆయన ఎట్లాగా మనం భావించగలగాలి, ఆయన ఏ రకంగా ఆరాధించగలగాలి, ఆయన ఏ రకంగా మనం గుర్తించాలి, ఆయన ఏ రకంగా ఆయన ఆనందం అనుక్షణం అనుభవించాలి అన్న విషయాలు కూడా మనకి తెలుసు. కాబట్టి బ్రాహ్మణ స్వభావం అన్నమాట. సో నేను అందులోనే ఉండాలి, కానీ వేరే చోట్లకి నేను కావాలని వెళ్ళకూడదు. అది ఎవరికి స్వభావం వాళ్ళు తెలుసుకుంటూ మనం ముందడుగేయాలి. అంతేగాని మనిషిని చూడగానే ఈయన జ్ఞానా కాదా ఎవరు చెప్పలేరు. అర్థమైందమ్మా? అది అలా చెప్తూ ఏం చెప్తున్నాడు? సత్వరజ తమో గుణాల వల్ల సృష్టి స్థితి లయాలు సంభవిస్తాయి. ఈ సృష్టి స్థితి లయ దేనివల్ల వస్తున్నాయి? సత్వతమో రజోగుణాల మీద వస్తాయి. రజోగుణం చేత జగత్తు పుడుతుంది. ఈ జగత్తు ఎలా పుడుతుంది? రజోగుణంతో, ఒక కోరికతో. ఎవరి కోరిక అది? ఈ సృష్టి జరగాలని కోరిక ఎవరిది? సంకల్పం పరమాత్మది. సంకల్పం, ఒకరి సంకల్పంతో. అది అంటారు, ఏమంటారు? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తులు. అందుకే మనం ఏమంటారు? పరాశక్తి అంటారు. ఈ 3 శక్తిని కలిపి ఏమంటాం? పరమాత్మనేమో పరమాత్మ అంటాం. పరమాత్మ యొక్క శక్తిని పరాశక్తి అంటాం అన్నమాట. అది లలితా సహస్రనామాల పరాశక్తిని పూజిస్తాం.
విష్ణు సహస్రనామంలో పరమాత్మని పూజిస్తాం అన్నమాట. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి రజోగుణం జగత్తు పుడుతుంది, మేఘాలు వర్షిస్తాయి, కానీ ఇంద్రుడి అనుగ్రహం వల్ల కాదు. అందుకని ఇంద్రుడి ప్రీతి కలిగించాలని మనం యాగం చేయని అవసరం లేదు. దానికి బదులుగా మనకి జీవనానికి ఆధారమైనటువంటి పశువులకి, వాటికి జీవనాధారమైన గోవర్ధనగిరికి, అంతర్హితాన్ని కోరే బ్రాహ్మణులకు సంతృష్టిని కలిగించే యజ్ఞాలు చేయడం ఉత్తమం. చూసారా, మనకి జీవితంలో పొద్దున లేచిన దగ్గర నుంచి మనకు ఉపయోగపడేవాళ్ళు, మన జీవితాన్ని ఆధారమైన వాళ్ళు, ఉపయోగం కాదు, మన జీవితానికి ఆధారమైన వాళ్ళు ఎవరు? పాలు. పొద్దున కావాలని పాలు కావాలి. పసిపిల్ల దగ్గర నుంచి ముసలివాడి వరకు కూడా, వృద్ధుడి వరకు కూడా పాలు కావాలి. ఆ పాలు ఇచ్చేది ఎవరు? గోమాతలు. వాటిని పూజ చేయకుండా అట్లాగే ఈ గోమాతలు ఎక్కడికి వెళ్ళి మేస్తాయి? ఆ కొండ మీదకి వెళ్ళి మేస్తాయి. ఇక్కడ కొండలు లేవనుకోండి, అందుకనే మన వేరేగా ఆ కొండలు కొట్టేసి మనం ఇల్లు కట్టుకున్నాం, వేరే విషయం. కొండల మీద మేస్తాయి. కాబట్టి ఆ కొండకి, ఆ గిరికి మనం చేయండి. సకల జనుల యొక్క మన అందరి జనుల యొక్క మేలు కోరేటువంటి బ్రాహ్మణులకు పూజ చేయండి. అందరి మేలు కోరి, అందరి హితం కోరేటువంటి బ్రాహ్మణులకి గౌరవించండి. ఎవరైతే స్వాధ్యాయం చేస్తూ వాళ్ళకి వీళ్ళకి మంచి చేస్తూ ఉంటారో, ఇప్పుడు సమాజ సేవ కోసం వాళ్ళు కృషి చేస్తూ ఉంటారో వాళ్ళకి మీరు చేయండి. కానీ ఇంద్రుడికి చేయాల్సిన అవసరం లేదు. కనుక ఇంద్రయాగానికి తెప్పించదలుచుకున్న సామగ్రిని తెప్పించండి, హోమాలు చేయించండి, పాయసం పిండి వంటలు వండించండి, బ్రాహ్మణులకి గోదాన దక్షిణలతో సహా సంతృష్టిని కలిగించే భోజనాలు పెట్టించండి, అచంచల భక్తి విశ్వాసాలతో గోవర్ధనగిరిని ఆరాధించండి, దీనులకు అనాథులకు భోజనాలు పెట్టండి. ఇది మనం ఏమన్నామమ్మా, మనిషి జన్మ యొక్క లక్ష్యం ఏంటి? పంచయజ్ఞాలు చేయడం. మనిషి జన్మ లక్ష్యం ఏమిటి? పంచయజ్ఞాలు చేయడం. అంటే ఇదే భూతయజ్ఞం, దేవయజ్ఞం, మానవ యజ్ఞం, పితృయజ్ఞం, పితృయజ్ఞం, అలాగా ఋషి అంటే దేవయజ్ఞమే, ఇంకా మిగిలేది బ్రహ్మయజ్ఞం. ఈ 5 యజ్ఞాలు మనం చేయాలి. మనం ప్రస్తుతం చేస్తున్న సత్సంగం ఏ యజ్ఞం కింద వస్తుంది? బ్రహ్మయజ్ఞం కింద వస్తుంది. మనం చేసే పూజలు దేని కింద వస్తాయి? దేవయజ్ఞం వస్తుంది. భూతయజ్ఞం అంటే పశువులకి, పక్షులకి, వీటన్నిటికీ ఇచ్చేది భూతయజ్ఞం చేయాలి. పితృయజ్ఞం అంటే ప్రతి పూజలోనూ, మీకు తెలుసో తెలీదో, ముందు పితృదేవతల యొక్క మంత్రం ఉంటుంది. ప్రతి పూజలో ఉంటుంది. పితృదేవతల్ని మనం సంతృప్తిపరచకపోతే మన యొక్క కుటుంబం ముందుకు వెళ్ళదు, మన వంశం ముందుకి వెళ్ళదు. మన ద్వారా మన వంశంలో పరమాత్మ పుడతాడేమో ఆ ఛాన్స్ మన దగ్గర ఉండదు. పుట్టచ్చు కదా. మన బ్రహ్మాండ భక్తులు అనుకోండి, శ్రీకృష్ణ పరమాత్మ దేవకి వసుదేవులకు ఎందుకు పుట్టాడు? వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి పుట్టాడు. అదే అందరికి పుట్టాడు కదా. ఏమో మన వంశంలోనే అర్హత ఉందేమో, నాకు పోతే నా ముత్తాత, నా మునిమనుడుకో వాడి పడుకో మనకు ఎవరికి ఉందేమో, మంచి సంస్కారమైనటువంటి మనుషులు పుడతారేమో. అవకాశం పోతుంది కదా నీకు. అవకాశం నీకు రావాలంటే పితృదేవతల్ని సంతృప్తిపరచాలి. అది పితృయజ్ఞం. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినా, ఏ పుణ్యస్థలానికి వెళ్ళినా పితృతర్పణం వదలాలి. ఏ నదికి వెళ్ళినా సరే 4 నీటి చుక్కలు తీసుకొని సూర్యుడు చూపిస్తూ అర్ఘ్యం వదిలితే చాలు. అది చాలు పితృదేవతలకు మనం చేస్తే సరే. ఎక్కడికి వెళ్ళినా అది మట్టుకు మర్చిపోకుండా చేస్తే బాగుంటుంది. అలాగే కుక్కలో మొదలైన గ్రామజీవాలకి భక్ష్యాలు తినిపించండి. మీరంతా చందనం పూసుకొని ఆభరణాలు నూతన వస్త్రాలు ధరించి ఇష్టభోజ్యాల ప్రీతితో ఆరగించండి, మీ జన్మ ధన్యమవుతుంది అని అంటాడు. ఇక అప్పుడన్నీ ఏం చేశారంటే, మనవాడు కృష్ణుని అందరూ నమ్ముతారు కదా. పిల్లాడైనా సరే ఓ పక్కన ఈ పిల్లాడు ఏదో చెప్తున్నాడు అనిపిస్తున్నా, ఏదో కొంచెం అప్పుడప్పుడు మహిమలు చూపించాడు, ఆయన చెప్పిన మాటలు బాగుంటున్నాయి, ఆయన చెప్పినట్టు పనులు చేస్తే మనకు లాభాలే జరిగినాయి, ఆయన్ని చేశారు కాబట్టి విందాం, ఆయన మాట తప్పే ఉందని అని చెప్పేసి అందరూ కూడా అంతా తెలుసుకున్నాడు. అప్పుడు ఇవన్నీ తెలిసి దేవేంద్రుడి కోపం వచ్చింది. ఏం చేశాడు? ఏంటి, గొల్లలో పాలు పెరుగు నెయ్యి తాగి మదించి భయభక్తులు వీడారు, మానవమాతరుడైన ఒక డింభకుని మాటలు విని దేవతలనే అవమానిస్తున్నారు. చూసారా, పరమాత్మని గుర్తించలేని స్థితికి జారిపోయాడు. ఎవరు? ఇంద్రుడు. తన యొక్క శక్తికి మూలమైనటువంటి పరమాత్మనే గుర్తించలేని దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. అందుకని వాడికి ఉన్న అహం, నా శక్తి, నా వలన వీళ్ళందరూ బతుకుతున్నారనేటువంటి ఒక రకమైనటువంటి భ్రమ, అహంకారం. ఎవరి వలన ఎవరు బతకరు. భగవంతుడు కొన్ని ఏర్పాట్లు చేస్తాడు, దాన్ని బట్టి అంతా నడుస్తూ ఉంటుంది. అది దానివల్ల ఏమైంది? ఈ మూర్ఖులకు బుద్ధి చెప్పాలి అని చెప్పేసేసి ఉరుములు మెరుపులు రాళ్లవానలతో గొల్ల సంపదనంతా ధ్వంసం చేసి వాళ్ళు అంతం చేయండి అని చెప్పి అందరినీ పిలిచాడు. ఎవరిని? ఈ గాలిని, వర్షాన్ని అందరినీ పిలిచి, మీ ఇష్టం ఎట్లా చేస్తారో చిందరవందర చేసి పడేయండి, మొత్తం నాశనం చేసేయండి ఆ ఊరంతా అని చెప్పేసి చెప్పాడు.
ఇదంతా చూసి బెదిరిపోయి అందరూ కూడా కృష్ణ దయామయ చూస్తున్నావు కదా ఈ ఉపద్రవం, ఇంతకు ముందెన్నడూ మేము చూచి ఉండలేదు ఇలాంటి జలప్రళయం, ఇది ఇంద్రుని కోపోద్రేక ఫలం, దీని నుండి రక్షించడానికి నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారు, ప్రభువు రక్షించు రక్షించు అని ప్రార్థించారు. అంతే కదా, ఇంకెవరున్నారు మనకి? ఏ దిక్కు లేకపోతే ఎవరిని ఏం చేస్తాం మనం? పైకి చూస్తాం, చుట్టూ చూస్తాం, ముందు ఎవరు కూడా మనకు హెల్ప్ చేయట్లేదు, లాభం లేదు, ఎటు చూసినా లాభం, అప్పుడు ఏం చేస్తాం? పైకి చూస్తాం ఒకసారి. ఎందుకని? పరమాత్మ ఏమన్నా హెల్ప్ చేస్తాడా అని అన్నీ వదిలేసి ద్రౌపదిలాగా అయా ప్రభు ఇక నా వల్ల కాదు, అలాగే గజేంద్ర మోక్షంలో గజరాజులాగా టావులు తప్పే ప్రాణాలు టావులు తప్పే అని చెప్పేసేసి లావుక్కింతయ్యు లేని గజేంద్ర మోక్షంలో మంచి శ్లోకం, అది చదివితే ఇదిలోనే ఉంటుంది, భాగవతంలో ఉంటుంది. అది లావుక్కింతయ్యలు అని చెప్పి మొదలెట్టి బాబు నాదేం లేదు నాయన నువ్వేం చేస్తే అది చాలరా స్వామి అని చెప్పేసి అప్పుడు ఆ స్థితికి వచ్చారు వీళ్ళంతా. అప్పుడు అన్నాడు స్వామి, మీరు ఎవరో భయపడాల్సిన పని లేదు, అందరూ మీ గోవుల్ని వస్తువులను తీసుకొని వచ్చి ఇక్కడ చేరండి, ఆ పరమేశ్వరుని మిమ్మల్ని రక్షిస్తాడని గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు. కానీ ఈ బుడ్డడేంటి, ఈ పిల్లాడేంటి ఇంత పెద్ద కొండ ఎత్తేయడం ఏంటి? సరే ఎత్తేసాడు, ఏదో బాగా జరిగింది అనుకో, మనం వీడిని నమ్మేసి అక్కడికి వెళ్ళామంటే పడేసాడంటే ఆ కొండ కింద చితికిపోతాం అని కొంత సంశయం, కొంతమందికి సంశయం ముందు వస్తుంది కదా మనకి, సంశయాత్మ వినస్థితే. ఆ సంశయంలో వీళ్ళు బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో అని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలది శైలాంధోనిధి జంతు సంయుధ ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రబోధంబునన్. ఇది చూస్తే ఇంత చిన్న బాలుడు ఈ కొండ చూస్తే ఎంతో పెద్దది, మహాభారాన్ని భరించగలడా అనే సంశయం వచ్చేసింది. అదే శంకించొద్దు మీరు, పర్వతాలు సముద్రాలు జంతు జీవరాశులు అన్నింటిలో కూడి ఉన్న భూమండలం అంతా వచ్చి పైబడినా నా చెయ్యి చెల్లించదు, నిర్భయంగా మీరంతా కిందికి వచ్చి సుఖంగా ఉండండి, రండి రండి త్వరపడండి అని పరమాత్మ ఎప్పుడు అంటుంటాడో మన వైపు చూస్తూనే అంటుంటాడు. మనకే ఎక్కదు, పరమాత్మను గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటాం. మాయ బలంగా ఉంటుంది కదమ్మా, మాయ చాలా బలంగా ఉంటుంది. మాయ ఏం చేస్తుందంటే అదే పరమాత్మ వేష వేసుకు వచ్చేస్తుంది, చెప్పలేము. వచ్చేస్తే ఈ గురువు అన్నవాడు కూడా మనం ఒక్కోసారి ఆయనకే అర్థం కాక ఆయన కూడా మనకు ఒకసారి కాషన్ ఇస్తాడు. దాని బలిచక్రవర్తి ఉదాహరణ. బలిచక్రవర్తి తెలుసు కదా కదా, వామనుడిది. శుక్రాచార్యుడు చెప్తాడు, వద్దు నువ్వు వద్దు, మూడోవాడికి నారాయణుడు నిన్ను నాశనం చేసేస్తాడు, నిన్ను నొక్కేస్తాడంటే అప్పుడు అంటాడు బలిచక్రవర్తి ఏమంటాడు, చాలా మంచిగా చెప్తాడు, ఇంకా ఆనందం నాకు అంటాడు. కేవలం ఎవరు మన లక్ష్మీదేవికి మాత్రమే చేతిలో చేయగలిగేటువంటి ఆ పరమాత్మ చేయి పట్టుకునేటువంటి అవకాశం ఉన్నది కేవలం లక్ష్మీదేవికే. అక్కడ కూడా పరమాత్మ చేయి పైన ఉంటుంది కదా. ఇప్పుడు పరమాత్మ చేయి నా చేయికి కింద ఉంది, ఆయన నన్ను అడుక్కుంటున్నాడు, నేను ఇస్తున్నాను. ఇంత ఆనందం ఇంత అదృష్టం ఎవరికి వస్తుందా? లక్ష్మీదేవి కూడా లేదు, పో అన్నాడు. చూసారా? అంటే పరమాత్మను గుర్తించడంలో కనుక మీ బుద్ధి కుశాగ్ర బుద్ధి అయ్యి నిశ్చయాత్మక బుద్ధి అయి ఉంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపలేరు. ఆ వైభవం ఎంతవరకు వెళ్ళిందమ్మా? పాతాళానికి అక్కడ నొక్కేసినా కూడా ఆయన అక్కడ కాపలా ఉన్నాడు, గేటు దగ్గర కాపలాదాడు, సెంట్రీలా నిలబడ్డాడు స్వామి. తర్వాత ఏమిచ్చాడు వరం, నువ్వే నెక్స్ట్ ఇంద్రుడు అన్నాడు. నెక్స్ట్ మన్వంతరంలో ఇంద్రుడు ఈయనే. ఏమిటి మరి అది అడిగాడా? అడగకుండానే ఇచ్చేస్తాడు ఆయన పరమాత్మ. చూడండి ఎంత అదృష్టం, ఎంత బంపర్ లాటరీగా చూసుకోండి మీరు కావాలంటే. అది చెప్తున్నాడు అనమాట. 7 పగళ్ళు 7 రాత్రులు ఎడతెరిపి లేకుండా అలాగే వర్షం కురిసింది. గొల్లలు ఎవరో ఏ విధంగానూ బాధపడుతున్నట్లు ఇంద్రుడికి గోచరించలేదు. ఇంద్రుడికి అర్థం కాల, ఏమిటిది ఎవడో బాధపడటం లేదు, ఇంత పెద్ద ఉపద్రవం క్రియేట్ చేసినా కూడా అని చెప్పేసి అనుకుంటే గోపాలకులంతా వర్షం తగ్గిపోయింది. గోపాలకులంతా తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. గోపాలకులంతా శ్రీకృష్ణ అద్భుత చర్యల్ని లీలా విలాస గాథలను స్మరించుకుంటూ నందుడితో ఇలా అన్నారు, కన్నులు తెరవని కడు చిన్న పాపడై దానని చనుబాలు తావి చంపే 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలదన్నె ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు
మెడపట్టుకొని కూల్చి మృతుని చేసే తల్లి వెన్నలకునై తనురోల కట్టిన కొమరుడై మొద్దుల గూలనీచే పశుల గ్రేపులగాచుచు బకుని జీరె వెలగతో వత్స దైచ్చుని వ్రేసి చంపే సబలుడై కరదైచ్చుని సంహరించనితడు కేవల మనుజుడే ఎంచి చూడా. చూస్తేనేమో మనిషిలా కనిపిస్తున్నాడు, చేసిన పనులు ఏది కూడా ఒక మనిషి చేయగల పనిలాగా అనిపించటం లేదు. ఇంతమంది రాక్షసుల్ని 3వ నెలలో చంపేశాడు, ఒక సంవత్సరం వయసులో ఇంకో రాక్షసుని చంపేశాడు. వాళ్ళ తల్లేమో రోకలే రోలు కట్టేస్తేనేమో అలా లాక్కెళ్ళి చేశాడు. మధ్య చెట్లు తీసుకొచ్చి ఆ యక్షులిద్దరికి కూడా శాపవిమోచనం చేశాడు. ఇన్ని చేసి అని చెప్పి సామాన్య బాలుడు కాదు, నారాయణ అంశంతో జన్మించిన వాడని, అది నారాయణ అంశతో ఉన్నవాడు అన్న విషయం ఎవరు చెప్పారు? వసుదేవుడు చెప్పాడు ఎవరికి? నందుడికి. కానీ ఇతను అంత నమ్మలా, ఏదో చెప్పాడులే అనుకున్న పుత్ర వాత్సల్యంతో అన్నాడులే మాట అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇతనికి తెలుస్తుంది వసుదేవుడు చెప్పిన మాట కరెక్టే అనమాట, ఈ నారాయణ అంశ ఇది, ఈయన మామూలు మనిషి అయితే కాదు అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అలాగా అప్పుడు ఇంద్రుడికి అన్నీ తెలిసివి అప్పుడు అర్థమైంది, స్వయంగా భగవానుడే ఈయన మా బాలుడు కాదు, నేనే కొంచెం ఎర్రేషాలు వేశానని చెప్పేసి అనుకొని ఇంద్రుడు గ్రహించి శ్రీకృష్ణుని సందర్శించి పాదాలకు నమస్కరించి ఇలా స్తుతించాడు. ఓ పరమపురుష, నీవు జగత్పతివి, గురుడవు, తండ్రివి, పాలించే ప్రభువునని అహంకారంతో ప్రవర్తించే నా వంటి మూర్ఖులను శిక్షించే ఈశ్వరుడవు నీవు. ఇది గర్వభంగం అంటే. గర్వంతో ఎవరున్నా సరే పరమాత్మ ఒప్పుకోడు, తక్షణం వాళ్ళకి లెసన్ గుణపాఠం చెప్తాడు. మనం అనుకుంటాం ఏమిటి అంతా బాగానే ఉన్నాను కదా, అన్ని బ్రహ్మాండ పూజలు చేశాను నేను, నాకు ఎందుకు ఎట్లా జరిగిందంట. నీలో పొగరు ఉంది, ఎక్కడో అహంకారం ఉంది, గర్వం ఉంది ఎక్కడో, దానికి కరెక్ట్గా పెడతాడు. అప్పుడు మనకి తగులుతూ షాక్ అవుతుంది. షాక్ కొట్టంగానే అప్పుడు మనం గ్రహించాలి, నేనేదో పొరపాటు చేశాను స్వామి, క్షమించు, ఇక నా వల్ల నేనైతే గ్రహించాను, ఇక ముందు ఈ పొరపాటు ఎప్పుడు రాకుండా చూసుకుంటాను సుమా అని చెప్పేసి ఆయన శరణాగతి పొందితే మనకున్న బాధలన్నీ ఒకటొకటిగా అన్నీ పోతాయి. మనం ఏమనుకుంటా, బాధలు పోతే అప్పుడు మొక్కుంటానంటాం, ముందు వెళ్ళాం, ముందు ఉండిలో డబ్బులు అయ్యాం, ఎప్పుడు వేస్తాం? షాపింగ్ అయ్యాకే డబ్బులు ఇచ్చినట్టు అదే ప్రీపెయిడ్ పట్టుకు ఉండదు, పోస్ట్ పెయిడే. చూసారా ఎంత అమ్మాయి, ఇవన్నీ చూసి ఏమన్నారంటే, మన ఎవరో భక్తుడు కూడా పాట పాడతాడు, ఎన్ని గుర్తుండవు నాకు, అన్నీ చదువుకుని ఆనందించేస్తాను కానీ గుర్తుపెట్టుకోరు. ఇదే చెప్తాడు, నాకన్నీ అదో బుద్ధి నాది, పాడు బుద్ధి నాది, మనిషిగా పుట్టి మాయలో ఉండి నన్ను క్షమించు, ఎప్పుడన్నా ఏమైనా చేయకపోతే నేను లోభిని అని చెప్పేసి ఒప్పేసుకోవాలి. మన తప్పుల్ని మనం ఒప్పేసుకొని పరమాత్మ ముందు కనుక మన శరణాగతి పొందితే పోరా పిచ్చోడా అని చెప్పేసి క్షమించేసేసి తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, సొల్యూషన్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ మనమే తీసుకోవడానికి అహంకారం అంటూ వస్తుంది. నాకు తెలియదు ఏముంది, మా ముత్తాత నుంచి చేస్తున్నాం ఇంట్లో పూజలు చేస్తున్నావు, కానీ భగవంతుడు రాలేదే ఎట్లా? అది కాబట్టి సంపదలచే మదించిన వారు సర్వేశ్వరుని మర్చిపోతారు. అందుచేత నేను ఎవరిని అనుగ్రహించదలుస్తానో వారిని ధనహీనులుగా చేస్తాను. ఇంద్రాధిపత్యం వల్ల గర్వించకు, నీ విధులను సక్రమంగా నిర్వర్తించుకోపో అన్నాడు. అర్థమైందమ్మా? కాబట్టి మన భగవంతుడిని కోరాల్సింది ధనం కాదు, భక్తి. మనం ఏం కోరుతాం ముందు? భక్తి సరేలేండి, భక్తి ఏమని పెద్ద, దానికేం ప్రైస్ లిస్ట్ లేదు కదండి. కానీ బంగారానికి ప్రైస్ లిస్ట్ ఉంది కదండి, దానికి భక్తి అంటే డబ్బు ఇవ్వడు కదండి, గొలుసు ధనం కావాలి కదండి. కాబట్టి స్వామి ధనంను కొంచెం భక్తి, ఈ జన్మకేమో ధనం, వచ్చే జన్మకు చూసుకుందాం భక్తి సంగతి. అది చూసారా, పెద్ద గొలుసుకుంటే చిన్న డాలర్ అది ఇస్తాడు, చిన్నది ఏదో చిన్న నాణ్యం ఏదో ఇస్తాడు, వెండి నాణ్యమో బంగారం, అలాగా అంత చాలులే భక్తి. ఇంత ధనం ఇవ్వు, భక్తికి మటుకు ఏదో చిన్న ఏదో నాణ్యం ఏదో ఇస్తారు, దాని ఏదో అంటారు మీరు, ఏదో డాలర్ ఏదో ఇస్తే సరిపోతుంది. అది మంచి బేరమా?
నారదుడు ఏమన్నాడు, భలే మంచి చౌక బేరము, పరమాత్ముడిని వీధిలో అమ్ముతున్నాడు. అవునా కదా, భలే మంచి చౌక బేరం అని చెప్పేసి ఒక తులసి ఆకిగా పడిపోయాడు. స్వచ్ఛభావ గర్వం అనచడం కోసం అక్కడ చేసిన పని అది. అక్కడక్కడ గర్వం ఏంటి, పరమాత్మ నా సొంతం, నేను చెప్పిన మాట వింటాడు, అది గర్వం. నీ గర్వం ఇలా ఉందా అని చెప్పేసి నేను భక్తికి తప్ప దేనికి లొంగను, భక్తుడికి తప్ప ఇంక ఎవరికి లొంగే సమస్య లేదు అని చెప్పి ఎంత ఎత్తుకెళ్ళిందో అంత ఎత్తు నుంచి పడేస్తాడు. అర్థమైందమ్మా? కాబట్టి పొరపాటును కూడా మనలో గర్వం వచ్చిందేమో అని ఒకసారి చూసుకొని భక్తికి ముందు ప్రథమ తాంబూలం మనం ఇవ్వాలి. అప్పుడు మనకి దీని మనం తెలుసుకున్న విషయం అదనమాట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి గురువుగారు చెప్పిన మాటలు ఆచరించడంలో అన్నదానికి మనం ఒకసారి చెప్తాను. మహాభారతం గురించి తెలుసు కదమ్మా, ఇంక భాగవతం ఇక్కడ ఆపేద్దాం, నేను చెప్తాను. మహాభారతం తెలుసు కదా. భారతం జనమేజయుడు ఒకళ్ళు చెప్తారు, ఎవరు పేరేంటి తెలుసా? అది భాగవతం పరీక్షిత్తుకి చెప్తాడు. భారతం జనమేజయుడు అంటే పరీక్షిత్తుకి కొడుకు. జనమేజయుడికి ఒక ఆయన చెప్తాడు, మహాభారతం మొదట్లో వస్తుంది అది వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తాడు. అదేంటంటే కథ, వ్యాస భగవానుడు గురువు. ఈ తెలుసు కదా వీళ్ళందరికీ కూడా, భారతంలో ఉన్న ఆ వంశం అందరికీ కూడా గురువు వ్యాసుడే. అవసరం ఉన్నప్పుడు ఆయనే వచ్చాడు, వంశం అలాగే మొదలుపెట్టాడు, అట్లాగే ముందుకు వెళ్తాడు. జనమేజయుడికి చెప్తాడు వ్యాసుడు ఒకసారి గురువు గారు కలిసినప్పుడు, నాయనా నువ్వు తెల్ల గుర్రం ఎప్పుడు స్వారీ చేయొద్దు అంటాడు. గుర్రం స్వారీ క్షత్రియుడు కదా, గుర్రం స్వారీ చేయాల్సి వస్తుంది నాకు తెలుసు, కానీ తెల్లని గుర్రం ఎప్పుడు కూడా స్వారీ చేయొద్దు అంటాడు. సరే పొరపాటున ఎప్పుడైనా తెల్ల గుర్రం నువ్వు స్వారీ చేయడం అవసరం వచ్చిందనుకో, అత్యవసరం వచ్చిందనుకో, పొరపాటును కూడా నువ్వు ఉత్తర దిక్కుకి వెళ్ళొద్దు అంటాడు. సరే ఉత్తర దిక్కుకి మరి పొరపాటు జరిగింది అనుకో, అక్కడ నువ్వు ఆగినప్పుడు అక్కడ వాగు దగ్గర నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళేం తాగకు, కాసేపు ఆగకు అక్కడ అంటాడు. సరే ఆగావే అనుకో, అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటానని మాత్రం అనవద్దు. ఒకవేళ పెళ్లి చేసుకుంటానన్నా అమ్మాయిని ఇంటికి తీసుకురావద్దు. ఒకవేళ ఇంటికి తీసుకొచ్చినా ఆవిడ చెప్పిందని చెప్పేసి బ్రాహ్మణులను హత్య చేయొద్దు. ఆవిడ చెప్పిందని చెప్పి బ్రాహ్మణుల్ని హత్య చేయొద్దు. బ్రహ్మహత్యా పాతకం నీకు చుట్టుకోకుండా చూసుకో సుమా అని గురువుగారు చెప్తాడు. గురువుగారు అన్నీ ముందే ఊహించి చెప్తాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అది ఎవరైతే దాన్ని ఫాలో అవ్వరో దాన్ని తగ్గట్టుగా వాళ్ళు ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది తెలియకుండానే. సరే అని చెప్పేసి ఒకసారి జనమేజయుడికి అసలు మొత్తం ఎందుకు వచ్చిన గొడవ, అసలు గుర్రం స్వారీ మానేద్దాం, రథం ఎక్కుదాం, ఎవడో తోలుతూ ఉంటాడు సరిపోతుంది, నేను స్వయంగా స్వారీ చేయకుండా అని చెప్పేసి అనుకుని ఒక 6 నెలలు 7 నెలలు అయిపోతుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, భగవద్గీత ఏం చెప్పాడు, మనం ఏం చెప్తాం, అన్నీ మానేశానండి అంటాం, అంటే వ్యసనాలన్నీ మానేశామండి అంటాం, కానీ ఆ లోపల ఉంటుంది అది. ఎలాగైతే వర్షం పడితే గడ్డి ఎలా ములిచేస్తుందో తెలియకుండా ఎవరు నాటకుండానే, అట్లాగే వీడికి ఎవడన్నా పాత ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి చేస్తే వాడు మళ్ళీ మొదలు పెట్టేస్తాడు. అలాగే వీడికి 6 నెలలు బట్టి వాడికి లోన్ ఉండిపోయింది, ఆ కోరిక ఉండిపోయింది కదమ్మా, వాసన అంటారు దాన్ని, ఏమంటారు వాసన. ఆ వాసనతో వాడికి గుర్రం స్వారీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు అనిపించి ఏముంది ఒకసారి స్వారీ చేద్దాం, గుర్రం ఏముంది, తెల్ల గుర్రం వద్దన్నాడు కానీ ఏముంది ఆయన చెప్పిందని చెప్పేసి పిలుస్తాడు, మంత్రిని పిలిచి నాకు గుర్రం తీసుకురా కాసేపు అట్లా నేను స్వారీ తీసుకొస్తానంటాడు. తీరా వెళ్ళిన తర్వాత వాడు వెతికి తెల్ల గుర్రం తీసుకొస్తాడు. ఇదేమిటో చెప్పే కదా నీకు, నేను గోధుమ వర్ణం తెమ్మన్నాను గుర్రాన్ని, ప్రత్యేకించి చెప్పాను, నీకు వెళ్ళి తెల్ల గుర్రం తెచ్చామంటే అవేమి లేవు రాజా, ప్రస్తుతం ఇదే ఉంది, ఇంకేం లేదంటాడు. సరే అయితే అయిందిలే పదలే, మనం ఆయన చెప్పింది ఉత్తర దిక్కు వెళ్ళొద్దు అన్నాడు కదా, అటు వెళ్ళనని చెప్పేసి అది ఎక్కేసి దక్షిణ దిక్కు పెడుతూ ఉంటాడు. రాజుగారు ఇంకొకటి ఉంటుంది కదా అలవాటు, ఏంటది, వేట. అటు ఒక దుప్పి లేడి జింకో ఏదో వెళ్తూ ఉంటుంది, దాన్ని చూడంగానే దాని మీద బాణం వేస్తాడు. అది చూడంగానే అది ఒక్కసారిగా నార్త్కి వెళ్తుంది, సౌత్ తిరుగుతుంది, అదే సౌత్కి వెళ్తుందల్లా నార్త్ తిరుగుతుంది, ఉత్తర దిక్కు తిరిగేసింది. ఈ ఊపులో ఉన్నాడు కదా, హయ పట్టించుకోడు, ఏ దిక్కు చూడటేగా ఒకటే దిక్కు
మన మన పడిపోయింది అనుకోండి, మాయ దిక్కే ఇంక పరమాత్మ దిక్కు కనపడదు మనకి. అలాగే వాడికి కూడా అట్లా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పటికి దాన్ని వేటాడాడు, అన్నీ జరిగిపోయినాయి. ఇక అమ్మాయి కనపడింది, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకోమని, సరే ఇప్పుడు నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలంటది, చేసుకుంటాడు. నన్ను ఇప్పుడే ఆ రాజభవన్ తీసుకెళ్ళాలంటది, తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని వీళ్ళందరూ పెళ్ళికి ఎవరు లేరు. ప్రధాన పురోహితుడు ఉన్నాడు. ప్రధాన పురోహితుడు ఎక్కడో బయటకు వెళ్ళి ఉంటాడు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలంటాడు. రాజభవన్కి రాగానే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనేటప్పటికి సరే అని ఎవరున్నారు పెళ్లి చేయడానికి? ఎవరు లేరు. ఆ ప్రధాన పురోహితుడి యొక్క పిల్లలు ఉంటారు, 6-7 చిన్న చిన్న పిల్లలు, బ్రాహ్మణులు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో చేయించేస్తాడు రాజు. చేస్తున్నప్పుడు ఈ గాలి బాగా వచ్చి ఆవిడ జుట్టు చెదిరిపోవడం, ఈ బట్టలు కొంచెం చెదిరిపోవడం కాదు జరుగుతుంది అనమాట. పిల్లలు చూసి నవ్వుకుంటారు. పిల్లలు బాల్యం కదా, ఎవరు చూసినా ఏదైనా వింతగా జరిగితే నవ్వుకుంటారు కదా, వాళ్ళు ఇలా కిసుక్కుని నవ్వుకుంటారు. కోపం వస్తుంది అమ్మాయికి, నన్ను చూసి నవ్వుతారా వీళ్ళు అని చెప్పి వాళ్ళందరూ చంపేయమంట. ఎవరితో జన్మే చేయడుతో చంపేయమంటే ఇదే నేను చంపను అంటాడు. చంపకపోతే మామూలే కదా, ఇవన్నీ మామూలేగా ఇక గట్టిగా చెప్పేటప్పటికి చంపేస్తాడు. వాడి ఒక్కసారిగా వాడి ఒంటి నిండా కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. ఒంటి నిండా కుష్టి వ్యాధి వచ్చేస్తుంది. కుష్టి వ్యాధితో చనిపోవాలి యాక్చువల్గా వాడు, అదనమాట. అప్పుడు అర్థం చేసుకుంటాడు, అయ్యా గురువుగారు మీరు చెప్పింది నేను పెడచెవిని పెట్టాను, మీరు చెప్పినట్టుగా జరుగుతూ ఉంది అని చెప్పి ఇమీడియట్గా మళ్ళీ వ్యాసుడి దగ్గరికి పరిగెట్టుకెళ్ళి స్వామి 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 ఏంటి ఇలా అయిపోయింది, నాకు ఏం చేయాలంటే గ్రహించి నేను చెప్తానే ఉన్నాను, నీ ప్రారంభం నేనేం చేయను, ఎంత చెప్పినా నీ ప్రారంభం నీకు తప్పలేదు. సరే నువ్వు వైశంపాయన దగ్గరికి వెళ్ళు, వైశంపాయనుడు నీకు మొత్తం మహాభారతం చెప్తాడు. అది భారతం వింటున్నప్పుడు నీ బుద్ధి ఎక్కడ పెట్టొద్దు అంటాడు. ఆయన భారతం చెప్తున్నప్పుడు ఇది ఇలాగేంటి, అది అలాగేమో, అలా కాదు ఇలా కాదని నీ బుద్ధి ఇక్కడ ప్రవేశపెట్టద్దు. ఆయన ఏం చెప్తున్నాడో అది పూర్తిగా విశ్వాసంతో నమ్ముతూ పూర్తిగా శరణాగతి పొంది విను, మధ్యలో నీ పనికి మారిన బుద్ధి మధ్యలో పెట్టమాక అని చెప్తాడు. సరే అని వెళ్తాడు వైశంపాయనుడు. అప్పుడు భారతం చెప్తాడు. చెప్తుండగా అందులో ఒకసారి అయితే ఏం చెప్తాడంటే, భీముడు ఎంత బలవంతుడంటే ఈ పెద్ద ఏనుగుని వెనకాల తోక పట్టుకొని దాన్ని తిప్పి ఒక్కసారి అలా ఇసిరాడంటే అది వెళ్ళిపోయి ఆర్బిట్ ఉంటుంది, కక్ష ఉంటుంది కదా, చంద్రుడు ఆర్బిట్ లాగా అలా ఒక కక్షలో తిరుగుతూనే ఉంటుంది. అది కింద కూడా పడదు, ఆ కక్షలో శాటిలైట్లో తిరుగుతూ ఉంటుంది. అంత బలవంతుడే చెప్తాడు. ఇది డౌట్ వచ్చేస్తుంది. ఎవరికైనా వస్తుంది కదా, ఈ మనిషి ఏంటి, ఈ ఏనుగుని ఇలా తిప్పడం ఏంటి, ఇసిరేయడం ఏంటి, అక్కడ ఉండడం ఏంటి అని, అదేంటి అన్నాడు. అంతే అనేటప్పటికీ అన్నాడు కదా, నీ బుద్ధి ఉపయోగించక చెప్పాడు కదా, ఇక్కడ బుద్ధి ఉపయోగించాడు. మోకాళ్ళ వరకు తగ్గిపోద్ది కుష్టి. అప్పటి వరకు ఈ చెప్పేంత వరకు భారతం వింటూ ఉండగానే తనంలో ఉన్న జబ్బు అంతా కూడా ఎక్కడి వరకు ఉందో మొత్తం క్యూర్ అయిపోతుంది. మోకాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పటికి ఆ కాస్త కూడా నమ్మేసేసి చివరి వరకు వెళ్ళి ఉన్నట్టయితే మొత్తం తగ్గిపోయేది. అవి ఏమైంది, అక్కడికే తగ్గింది. ఎప్పుడైతే డౌట్ పడ్డాడో ఇంకా అది అలా ఉండిపోయింది. ఇప్పుడే డౌట్ పడ్డాడో ఆ ఏనుగు పైనుంచి కింద పడింది. అప్పుడు నమ్మాడుగా, అప్పుడు నమ్మాల్సి వచ్చిందిగా. అదే మరి చెప్తున్నప్పుడు వైశంపాయనుడు గొప్పవాడు చెప్తున్నప్పుడు నమ్మలా నువ్వు. ఇప్పుడు కళ్ళకు కనబడింది, ఉపయోగం ఏంటి? నీ వ్రతభంగం అయిపోయిందిగా. ఇప్పుడు నమ్మినా ఉపయోగం లేదు. ఇప్పుడు నమ్మినా ఉపయోగం లేదు. అందుకని ఎప్పుడు నమ్మాలో, ఎప్పుడు మన గురువుని ఆశ్రయించాలో, ఎప్పుడు మన సత్సంగంలో ఉండాలో, ఏది వినాలో దాన్ని ఎప్పుడు పట్టుకొని ఆ రకంగా మనం దాన్ని ఆచరించేయాలి. లేకపోతే ఏం జరుగుద్దంటే అంతా అయిపోయిన ఉపయోగం లేదు. ఇప్పుడు సినిమా అంతా అయిపోయాక అంతా తెలిసిందంటే ఉపయోగం బయటకు వెళ్ళని తలుపు తీసి బయటికి పోండి అంటారు. మళ్ళీ ముందు నుంచి చూస్తారంటే కుదరదు అట్లా. అప్పుడు దాని చివరికి ఆ కుష్టితో పోతాడు, చనిపోతాడు, జన్మే చేయడు. ఇది విషయం. అంటే గురువు యొక్క దీన్ని ఇందాక బలిచక్రవర్తి దగ్గర గురువు గురించి చెప్పారు. పరమాత్మ తెలుసుకునేటువంటి కుశాగ్ర బుద్ధి ఉన్నట్లయితే గురువు వారించినా కూడా తను ముందుకెళ్తాడు. ఇక్కడ గురువు ఇక్కడ కాషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీకు ఒక ప్రాబ్లం ఉంది, జాగ్రత్త అని చెప్పినా కూడా ఆయన బుద్ధిని మధ్యలో పెట్టకూడదు. అందుకే నిశ్చయాత్మక బుద్ధి అంటారు. నిశ్చయాత్మక బుద్ధి అంటే ఏంటి? కేవలం 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 పరమాత్మకు సంబంధించిన ప్రాప్తి కోసమే నేను
చేసే ప్రతి కర్మ వెళ్ళాలి, ఉండాలి. అంతేగాని మాయ వైపు ఉండేది, నాకు మళ్ళీ మాయ వైపు వెళ్ళేది పాపంగా పరిగణిస్తుంది. కాబట్టి నేను పరమాత్మ వైపు వెళుతున్న దాన్నే నేను పరమాత్మ ఫలితాన్ని, ముక్తి ఫలాన్ని మాత్రమే పొందుతాను, దానికి మాత్రమే నా బుద్ధిని వాడతాను తప్ప మిగతా వాటి అట్లా బుద్ధి తక్కువ వాడుతూ ఇక్కడ కుశాగ్ర బుద్ధి, నిశ్చాత్మక బుద్ధి ఉండాలని పరమాత్మ అందులో చెప్పాడు. ఏమా ఇప్పుడు మీరైతే ఇచ్చారో అది కూడా చెప్పేస్తే 5 నిమిషాలు కంప్లీట్ చేసేసి క్లోజ్ చేద్దాం వాళ్ళకి. సప్తమ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం గురించి. యోగం అంటే అర్థం ఏంటి? యోగం అంటే భగవంతునితో సంయోగం చెందడమే, దాన్ని యోగం అంటారు. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గం కూడాను. భగవద్గీతలో ప్రధాన యోగములు 4 ఉన్నాయి. అవి ఏంటంటే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగం. ఇప్పుడు సప్తమ యోగం అనేది జ్ఞాన విజ్ఞాన యోగం అన్నమాట. ఇప్పుడు 3వదైన జ్ఞానయోగం గురించి మనం చెప్పుకోబోతున్నాం. అసలు జ్ఞానం అంటే ఏంటిదంటే నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి పోతాను అని విచారణ జరిపి తను తాను తెలుసుకోవడమే. ఈ జ్ఞానము 2 రకములు, లౌకికము, ఆధ్యాత్మికము. లౌకికం అంటే భౌతికమైనటువంటి, ఆధ్యాత్మికం అంటే దైవిక సంబంధమైనది. ఈ జ్ఞాన సంపాదన కావాల్సింది శ్రద్ధ మరియు అచంచలమైనటువంటి విశ్వాసము. శ్రద్ధ అనేది ఏంటి? ఆసక్తి, స్థిరత్వము, నిశ్చయము కలిసినప్పుడు మాత్రమే శ్రద్ధ అనేది వస్తుంది. ఈ సప్తమోధ్యాయాన్ని ఉపాసన యోగం అని కూడా అంటారు. ఎందుకంటే ఈశ్వర స్వరూపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో ఈశ్వర జగత్కర్త, ఈశ్వరుడు అనేవాడు జగత్కర్త, క్రియేటర్. హీ ఈజ్ ఎ క్రియేటర్. జగత్పిత అంటే క్రియేటర్. భక్తి అనే పక్షి వివేకము ప్లస్ వైరాగ్యం అనే 2 రెక్కలతో పైకి వెళ్ళిపోతుంది. భక్తి అనేది ఏంటంటే అదొక పక్షి అనుకుంటే 2 రెక్కలు ఉంటాయి, దానికి వివేక వైరాగ్యాలు కంపల్సరిగా ఉంటాయన్నమాట. అది ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ సగుణ ప్లస్ నిర్గుణ స్వరూపం అర్థమైతే జ్ఞాన విజ్ఞానం కలుగుతుంది. సగుణం మనుషత్వం నుంచి ముముక్షత్వము, మోక్షం ప్రాప్తి జరుగుతుంది. అప్పుడే పరాప్రకృతి ప్లస్ అపరాప్రకృతి అనేది కూడా సృష్టిగా ఏర్పడుతుంది. ఆ పరాప్రకృతి అంటే నిర్గుణ స్వరూపము, అంటే హయ్యర్ నేచర్ ఆఫ్ గాడ్. అపరాప్రకృతి అంటే సగుణ స్వరూపము, లోయర్ నేచర్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంటే మారిపోని గుణం వచ్చి నిర్గుణ స్వరూపము, మారిపోతున్నటువంటి గుణం వచ్చి సగుణ స్వరూపము. జీవి ప్లస్ ఈశ్వరుడు, ఈ జగత్కర్త కలిస్తే అనాది అంటే సనాతన ధర్మం ఉంటుంది. భగవానుడు ఈ యోగంలో ఏం చెప్తున్నాడంటే నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికము, అధిగమించుటకు సాధ్యం కానిది అని అంటున్నాడు. నిరంతరము భజించేవారు మాత్రమే ఈ మాయను అధిగమించి సంసార సంద్రం నుండి బయటకు పడగలరు. మాయలో చిక్కుపడి విపరీత జ్ఞానములకు లోనైన వారు, అసుర ప్రవృత్తి కలవారు, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆర్పించేవారును నన్ను ఎప్పటికీ కూడా భజించలేరు. వాస్తవంగా నన్ను తెలుసుకున్న జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడు. అతడు కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు. నిష్కామ భావంతో పుణ్యకర్మను ఆచరించేవారు రాగద్వేష జనితములైన సుఖదుఖాది రూపమోహం నుండి విముక్తులెదరు. నిరంతరము వారు నన్నే భజిస్తూ ఉంటారు. అధిభూత, అధిదైవ, అధి యజ్ఞములతో పాటు అందరికీ ఆత్మరూపుడమైనటువంటి నన్ను అంత్యకాలమునైనను తెలుసుకున్న వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరారు. వెరీ గుడ్. అది దిగువ ప్రకృతి అని ఉంటాయమ్మా. అదే మన వేదాల్లో చెప్పింది ఏంటంటే కర్మకాండ, జ్ఞానకాండ. జ్ఞానం అన్నది ఉపనిషత్తులు, ఆత్మజ్ఞానం. ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు పరమాత్మకి దర్శించే అవకాశం ఉంటుంది. ఆత్మజ్ఞానం రాకుండా మన పరమాత్మని చేరలేము. కర్మకాండ ఏంటంటే మనకి ఈ మనిషి జన్మలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రేయస్సు, ఒకటి శ్రేయస్సు. ప్రేయస్సు అంటే నేను అనుకుంటాను ఇది నాకు మంచిది అనుకొని ఎవరి మాట వినకుండా నాకు మంచిది అని పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, అది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే నీకేది మంచిదో భగవంతుడు తెలుసు. భగవంతుడు చెప్పిందే మీకు లాంగ్ రన్లో చివరాఖరిగా అంతిమంగా వచ్చే ఫలితం మీకు దక్కుతుందన్నమాట. ప్రేయస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మాయలో ఉండి ఈ లౌకిక వ్యవహారాలు మీరు చెప్పారు కదా, లౌకికంగా చేసే పనులన్నీ కూడా ప్రేయస్సు అంటారు, అయితే ప్రవృత్తి అంటారు.
లేదు శ్రేయస్సు. అందుకని శ్రీకృష్ణుని అర్జునుడు ఏమడుగుతాడు, నా శ్రేయస్సు ఏంటో నాకు చెప్పు అంటాడు. అంటే నాకు తెలియట్లేదు, నాకు ఏది మంచో నాకు ఏది చెడో నాకు తెలియటం లేదు. నేను ఇప్పుడు నా ఒక రకమైనటువంటి బుద్ధి భ్రంశంలో ఉన్నాను, ఒక రకమైన సంశయంలో ఉన్న, నాకేం అయోమయంగా ఉంది, నాకు ఏది మంచో నాకు తెలియటం లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, దిక్కుతోచడం లేదు, అంతా అగమ్యగోచరంగా ఉంది. నేను తవ శిష్యేనా, నేను శిష్యుడిని, శిష్యుడిగా భావించి నాకు నా శ్రేయస్సు చెప్పు, నాకు ఏది మంచిదో అది నువ్వు చెప్పు, నేను చేస్తాను అని అన్నాడు. అది శరణాగతి. ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే శ్రేయస్సుకు వస్తారన్నమాట. చాలామంది ప్రేయస్ నుంచి శ్రేయస్సుకి రారు. దానికి పూర్వజన్మ అనుగ్రహం, భగవద్ అనుగ్రహం ఉండాలి. ఉన్నవాళ్ళకే అది కుదురుతుంది. ఎలాగంటే శ్రీరాముడి వలన విదురుడికి వచ్చింది, అది మన ఎవరతను విభీషణుడికి ఎలాగైతే వచ్చిందో, ఇలా శ్రీకృష్ణుడి వలన విదురుడికి ఎట్లాగా ఆ భాగ్యం కలిగిందో, అలాగే అర్జునుడికి ఎట్లాగైతే ఆ భాగ్యం కలిగిందో, ఇలా ఏదో కొద్దిమంది భక్తులకు మాత్రమే, ఆయనకి దగ్గరగా ఉన్న భక్తులకి మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి మాకు కలగదా అంటే, మీరు భక్తులుగా మారారు కాబట్టి, సత్సంగం అని విలువ తెలిసింది కాబట్టి, ఆయన మహిమ కూడా మీకు అర్థమైంది కాబట్టి. ఎవరిది మహిమ? పరమాత్మ మహిమ. మహిమ గలవాడు ఒకడని తెలిసింది కాబట్టి. ఎవరు ఒకడు? మహిమ గలవాడు ఎవరు? పరమాత్మ ఒక్కడే. ఇంకెవరికన్నా మహిమలు ఉన్నాయా? లేవు. కనబడేవన్నీ కూడా భ్రమలు, మహిమలు కాదు. కానీ మనకి అలా ఎలా చూపిస్తారంటే, ఇట్లా ఏదో చూపిస్తుంటారు, ఏదో త్రిశంకు స్వర్గంలా చూపిస్తుంటారు. వాడు చూపించినప్పుడు అవన్నీ మహిమలు కాదు, భ్రమలు అని తెలుసుకొని మీరు ఒకటే ఒక మహిమ ఉంది. ఆ మహిమ కేవలం పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ యొక్క మహిమను మీరు ప్రతిక్షణం మర్చిపోకుండా, దీన్ని కూడా చిన్న కథ చెప్పేసి ముగించేస్తాను. ఒకసారి ఆయనకి చాలా 100 కోట్ల ఆస్తుంది బొంబాయిలో ఉంటే, ఆయన కరోనా టైంలో హాస్పిటలైజ్ అయ్యాడు. అంటే అప్పుడు అందరికీ హాస్పిటల్లో పెట్టారు కదా. అప్పుడు ఏంటి ప్రాబ్లం ఏముండేది అందరికీ కూడా, ఇది బ్రీతింగ్ ప్రాబ్లం చాలా వచ్చేసింది. 3 రోజులు ఉన్నాడు హాస్పిటల్లో. ద బెస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి ఆయనకి అంతా సర్వ్ చేశారు. దేవుడు భగవంతుడు భక్తుడు. ఆయన ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆయన భక్తుడు. ఆయన పరమాత్మ అంటే ఒక ఇది అన్నీ ఉన్నాయన్నమాట. వాటి పరమాత్మ మహిమ గురించి తెలుసు ఆయనకి. అందుకని ఆయనకి ఇచ్చాడు అట్లా భగవంతుడు. అయితే బిల్లు కట్టడానికి వచ్చినప్పుడు ఆ 3 రోజులు కలిపి 21 లక్షల బిల్లు వేశారు. ఆయన కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి అంట. ఏడుస్తున్నాడంట. ఇదేంటి? ఆ బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళాక, ఏంటి సార్ మీరు ఏడుస్తున్నారండి, మీరు 100 కోట్లు ఉన్న వాళ్ళు 21 లక్షలేనండి, రోజుకి 3 లక్షల బిల్లు, అదే 7 లక్షలు బిల్లు వేసాము, 3 రోజులు 3 × 7 21 లక్షలు అయింది, ఏంటి అది ఏడుస్తున్నారండి? అప్పుడు అన్నాడంట, మీరు ఏం చేశారు నాకు? 3 రోజులు ఆక్సిజన్ పెట్టారు. 3 రోజులు ఆక్సిజన్ 21 లక్షలు అయితే, నేను పుట్టిన దగ్గర నుంచి, మా అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆక్సిజన్ నాకు వస్తూనే ఉంది, భగవంతుడు నాకు ఇస్తూనే ఉన్నాడు, మరి ఈ పాటికి నా దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నట్టు లెక్క. భగవంతుడి మహిమ ఏంటి మనం గమనించామా? మాయ ఎంత బలమైందో చూసారా? ఇది పరమాత్మ మహిమ తెలుసుకోవడం అంటే. ప్రతి క్షణం నా ఈ స్థితికి కారణం పరమాత్మ. ఆయన దయ తలచి నన్ను ఇలా ఈ స్థితిలో ఉంచాడు. అమ్మ కడుపులో చిదిమేలా బయటకు వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. బయటకు వచ్చాక మళ్ళీ పెరిగేలాగా చేశాడు. పెరిగిన తర్వాత పెద్ద అయ్యేలా చేశాడు. ఇన్ని చేస్తున్న వాళ్ళు మర్చిపోయి ఇంకా నేనే నేను అహంకారంతో వెళుతూ ఉంటే పరమాత్మ మహిమ తెలుసుకోకపోతే ఎట్లా? కాబట్టి పరమాత్మ మహిమ ప్రతి క్షణం తెలుసుకోవడానికి ఇది ఉదాహరణ. అందుకనే ఏమమ్మా చూసారా? అర్థమైందా మీకు? గుర్తుపెట్టుకోండి, పరమాత్మ మహిమని ప్రతి క్షణం కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మీరు వచ్చారంటే, కరోనా అనేటువంటి గండం దాటి బయటకు వచ్చారంటే, ఆయన ఇచ్చిన ఇంకో జీవితం ఇదంతా. పరమాత్మ వచ్చిన ఇంకో జీవితం. అది కాకుండా ఇంకా ఏదో నాకు అది కావాలి, ఇది లేదు అని ఇంకా బాధపడుతున్నామంటే, అది జాస్టాదే వెళ్ళిపోయింది, లక్ష్మీదేవి వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇంకా జాస్ట్లాగా ఆలోచిస్తే ఎట్లా? అంతే కదా ఏమా? కానీ మీరందరూ తెలివైన వాళ్ళు, కుశాగ్ర బుద్ధి ఉన్నవాళ్ళు, నిశ్చాత్మక బుద్ధి ఉన్నవాళ్ళు, నాకు తెలుసా విషయం. అందుకనే సత్సంగం ఇక్కడికి వస్తూ ఉండండి. ఇక్కడ రాకపోతే మటుకు జరిగే నష్టాలు చాలా ఘోరంగా ఉంటాయి, జాగ్రత్త అని నేను అన్నానని కాదు.
ఎట్లా అంటే ఆ బాధ ఉంటుందమ్మా, ఎవరు రాస్తారు కదా, అదేంటమ్మా సంసారం అంటే రాగం, శోకం, మోహం. సంసారం అంటే ఏంటమ్మా? రాగం, శోకం, మోహం. రాగం అంటే ఏంటి? దేని మీదన్నా పోతుందేమో అని భయం, ఉన్నది పోతుందేమో అని భయం, అది శోకం కింద మారిపోతుంది. ఏదైతే బాగా ఇష్టపడతానో అది పోతుందేమో అని భయం, అది శోకం కింద మారిపోతుంది. ఈ రెండు కలిపి మోహం కింద మారిపోతుంది. అంటే మోహం ఎప్పుడైతే ఉంటుందో మోక్షం కనపడదు ఇంకా. ఓకే అమ్మా, ప్రార్థన చేసేయండి. పువ్వు పడింది ఇప్పుడే. సో ఆయన ఆశీస్సులు కూడా మీకు వచ్చాయి. మీరు ఎక్కడో ఆయన కనెక్ట్ అయ్యారు, మీరు అంతా నాకు తెలియదు. ఆయన ఎక్కడో కనెక్ట్ అయ్యారు, మీరు భగవంతుని ఎక్కడో చాలా మనస్ఫూర్తిగా మీరు అందరూ తలుచుకొని ఉంటారు, లేకపోతే అది జరగదు. చాలా ఇదే ఇలా పడింది. మీరంతా అదృష్టవంతులు. మీ సత్సంగాన్ని బలం పెంచండి అమ్మా. మిగతా వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళకి ఏమన్నా తీసుకురండి. వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో కనీసం వాళ్ళకన్నా కొంచెం